ఇన్ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన మేఘా సంస్థ ఇప్పుడు పర్యాటకంపైన దృష్టి పెట్టింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెల్నెస్ రీట్రీట్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. 1000 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో లగ్జరీ విల్లాలు, నేచర్ థెరపీ సెంటర్లు, అదేవిధంగా యోగా వేదికలు, స్పా కేంద్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, జోజిలా లాంటి టన్నెళ్లు, పవర్ ప్లాంట్లు, రిఫైనరీలు, వివిధ నేషనల్ హైవేల నిర్మాణం, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, ఇలా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగంలోకి ఎంటర్ అవుతోంది. గతేడాది దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని 81 ఎకరాల విస్తీర్ణంలో లావీ వెల్నెస్ రీట్రీట్ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టూరిజం ప్రాజెక్టులో 1021 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా మేఘా సంస్థకు 63 ఏండ్ల పాటు లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం కీలకమైన ఐకానిక్ కేటగిరీ కింద గుర్తింపునిచ్చింది. ఇదే ఊపుతో రాష్ట్రంలోని మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో వెల్నెస్ సెంటర్లు, రిసార్ట్ల నిర్మాణానికి మేఘా సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులు ఆహ్లాదానికి పెట్టింది పేరు. గజిబిజి జీవితంలో అలసి సొలిసే నగర జీవిని ఇక్కడి గుట్టలు, పచ్చని చెట్లు సేద తీరుస్తాయి. జింకలు, నెమళ్లు సహా వివిధ రకాల వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలతో అలరారే అనంతగిరిలో అటవీశాఖ ఇప్పటికే బ్రీజ్ పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. సఫారీ, ట్రెక్కింగ్, బుష్ బ్రేక్ఫాస్ట్లు, బోటింగ్, క్యాంపింగ్ కు పబ్లిక్ నుంచి విశేష స్పందన వస్తోంది. రోజు రోజుకు అభివృద్ది చెందుతున్న ఈ మెట్రోపాలిటన్ సిటీ అవసరాలకు తగ్గట్టుగా అనంతగిరి అడవుల్లో ఏర్పాట్లు లేవు. దీనికి తోడు తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అనంతగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్నెస్ రీట్రీట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2025 జనవరిలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మేఘా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు తగ్గట్టుగానే అనంతగిరిలోని 81 ఎకరాల భూములను మేఘా అనుబంధ సంస్థ క్యామ్లాట్ రీట్రీట్ కు 66 ఏండ్ల పాటు లీజుకిచ్చింది. అవసరమైతే మరో 33 ఏండ్లు అంటే 99 ఏండ్ల దాకా పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చింది. మొదటి దశలోనే 571.40 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు మేఘా సంస్థకు అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు 15 ఏండ్లు 100% ఎస్జీఎస్టీ రిటర్న్, 10 ఏండ్ల పాటు టర్మ్ లోన్ వడ్డీపై 3% సబ్సిడీ, మరో 15 ఏండ్ల పాటు విద్యుత్పై యూనిట్ కు ₹3 రాయితీ కల్పించనున్నట్టు జీవోలో తెలిపింది. వీటితో పాటు భూమి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ ఛార్జీలకు పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ప్రాజెక్టు కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన ఏడాదిలోగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి 5 స్టార్ డీలక్స్ రేటింగ్ పొందాలని, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న వెల్నెస్, స్పా ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలని, నిర్మాణ దశ, ఆపరేషన్స్ ప్రారంభించిన 5 ఏండ్ల వరకు మేఘా సంస్థకు ఇందులో కనీసం 51% వాటా కలిగి ఉండాలంటూ పలు కండిషన్లను ప్రభుత్వం విధించింది. మేఘా సంస్థ నిర్మిస్తున్న లావీ వెల్నెస్ రీట్రీట్ ప్రాజెక్ట్ కేవలం విహారయాత్ర కోసమే కాకుండా పర్యాటకుల శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించేలా ప్రత్యేక చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ విల్లాలు, సూట్ రూమ్లు, నేచర్ థెరపీ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మడ్ థెరపీ, హైడ్రోథెరపీ లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. కొండల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా యోగా చేసుకునేందుకు ప్రత్యేక వేదికలు, ప్రపంచ స్థాయి స్పా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కేరళ ఆయుర్వేద మసాజ్లు, అంతర్జాతీయ స్పా ట్రీట్మెంట్లు అందుబాటులోకి తెస్తారు. పర్యాటకులు సేద తీరడానికి పిల్లల కోసం ప్రత్యేక వినోద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అతిథులకు స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు, ఇతర సేంద్రియ ఆహార పదార్థాలను అందించనున్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా వైన్ మార్ట్లు, మల్టీ రెస్టారెంట్లు, 5 స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తారు. దేశంలోనే అతిపెద్ద వెల్నెస్ డెస్టినేషన్లలో ఒకటిగా దీనిని అభివృద్ది చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది మేఘా సంస్థ.
యూరప్, అమెరికాతో పాటు ఇతర విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మేఘా సంస్థ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 2000 మంది స్థానిక యువతకు హోటల్ మేనేజ్మెంట్, థెరపీ, గార్డెనింగ్ లాంటి రంగాల్లో ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి లీజులు, పన్నుల రూపంలో 66 ఏళ్లలో 1204 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. మొత్తం మీద ఈ ప్రాజెక్టు పూర్తయితే సర్కార్ హెల్త్ టూరిజం లక్ష్యం నెరవేరుతోంది.